కాబట్టి డెఫినెట్గా దాన్ని సమున్నతంగా మీరు ఇచ్చిన ఈ మెజారిటీ నాకు తెలిసి మళ్ళీ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్రలో ఎల్బీ నగర్లో ఇంత గొప్ప మెజారిటీ మళ్ళీ ఎవరికి రాకపోవచ్చు. ఇది మా పార్టీ, మోడీ గారి ఇమేజ్, మాలాంటి వాళ్ళ చరిత్ర, మా కార్యకర్తల కృషి మాత్రమే సరిపోద్ది. దీనికి ఇంత మెజారిటీ రావడానికి ఇవాళ ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ కాలనీకి ఆ కాలనీ, ఎర్రటి ఎండలో నా ఆడబిడ్డలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినటువంటి సందర్భం. పెద్ద మనిషి మా ప్రతాప్ రెడ్డి సార్ ఇక్కడనే వాడు 75-80 ఏళ్ళు మీద పడ్డా గెలిపించుకోవాలన్నటువంటి మీ తపన ఆరాటం నేను కళ్ళారా చూసామని. కాబట్టి ఈ మెజార్టీ అందరూ పాల్గొనడం కాబట్టి సాధ్యమైంది. ఈ గెలుపుకి ఇంత పెద్ద గెలుపుకి తప్పకుండా మల్కాజిగిరి ప్రజలే దానికి వారసులు, దానికి కారకులు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎంత బాధ అవుతుందంటే నేను ఒక్క విషయంలో నేను ఎక్కడ ఏకీభవించాను. చాలామంది ఏమంటుంటే మారింది కాలం మారింది అంటుంటారు, కానీ ప్రజలు ఎప్పుడు మారరు. హంసకి ఒక గుణం ఉంటుంది, నీళ్ళని పాలని వేరు చేయగలిగినటువంటి సత్తా, ఆ శక్తి హంసకే ఉంటుంది. ప్రజలకు మాత్రమే ఉంటుంది. మంచి ఏందో చెడేందో, మనవాడెవడో మందివాడెవడో తర్కించగలిగే శక్తి కూడా ప్రజలకు ఉంటుంది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఆ ప్రజాభిప్రాయాన్ని మార్చేటువంటి కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యం ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలు అలాంటి దాని నుంచి బయటపడేటువంటి స్థాయికి ఎదగాలంటే ఇవాళ ఈ మల్కాజిగిరిలో ఎన్నడూ ఓట్లు వేయని వాళ్ళు, ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు, పార్టీలు అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు కూడా ఈసారి వచ్చి ఓట్లు వేసిండ్రు. అంటే సమాజాన్ని డ్రైవ్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ ఇవాళ ఈ ఎన్నికలు ఎక్కువ పాల్గొన్నారు. ప్రజలు కనుక నిజంగా అలాంటి ప్రలోభాలని, అలాంటి కుట్రల్ని, కుతంత్రాలని, అలాంటి దబాయింపుల్ని నిలువరించగలిగే శక్తి, సమాజాన్ని సునిశ్చితంగా అర్థం చేసుకోగలిగినటువంటి మేధా సంపన్నులకు, అనుభవజ్ఞులకు ఉంటుంది. కాబట్టి రేపు ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పి కోరుతున్నాం. ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే కాంగ్రెస్ పార్టీ డబ్బును పంచితే ఓట్లత్తే అని చెప్పి భ్రమపడ్డదో, గా బస్తీలలో పడ్డ ఓట్లు చూస్తే నిజంగా అంటే ప్రజలు ఎంత గొప్ప వాళ్ళో ఇలా అర్థమైపోయింది. ఒక్కొక్క డివిజన్లో 12,000, 10,000, 9,000, 8,000, అసలు ఈ బూతు ఆ బూతు తేడా లేకుండా అన్ని బూతులలో అసలు మల్కాజిగిరి కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా ఎక్కడో ఒక దగ్గర ఒక్క సందర్భంలో ఒక తక్కువ మెజార్టీ రావచ్చు, కానీ 15,000, 20,000 మెజార్టీ అంటే దాదాపుగా 8,335 ఓట్లు తప్ప 4 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి అంత గొప్ప విజయాన్ని అందించి ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో, సౌత్ ఇండియాలో ఇవాళ గొప్ప గుర్తింపుని, గౌరవం తెచ్చిన మీరు, నేను అనుకుంటా నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకునేది సత్తా లేకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. ఇవాళ నేను మున్సిపాలిటీ మీటింగ్లో కూడా పోతాను. నేను నాకు పనులు కావాలి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కూడా కలుస్తా. ఆయన జాగిరి కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ భారతదేశ పార్లమెంట్లో మోడీ గారు అయితే ఎట్లాగూ మల్కాజిగిరి అనగానే ఒకేసారి కిల్కుని నవ్వుతాడు. మొన్న నేను పార్లమెంట్ ఎన్నికైనా సార్ అని చెప్పి పోతే అన్న మాట ఏంటంటే, నీ మొట్టమొదటి ర్యాలీ చాలా గొప్పగా ఉండే, సౌత్ ఇండియాకే అది స్ఫూర్తినిచ్చిందని చెప్పింది మల్కాజిగిరి గారు. ఇట్లా చూడంగానే మల్కాజిగిరి ప్రజల ప్రేమ, అనురాగం గుర్తుకొస్తుంది. కాబట్టి తప్పకుండా అక్కడ తెచ్చే బాధ్యత మాకుంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను ఏ